సార్ గతంలో గత ప్రభుత్వం పీఆర్సీ తర్వాత డీఏలకు సంబంధించి కొంత మీరు ఇబ్బంది పడ్డారు లాంటి ఇంప్రెషన్ ఉంది. గత ప్రభుత్వం పేరు మీరు పోరాటం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి మేము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఎన్నికల్లో ఇచ్చింది. హామీ ఎందుకు అమలు చేయలేకపోతోంది? మీరు ఉద్యోగ సంఘాల నేతలుగా ప్రభుత్వాన్ని ఏమన్నా కలిశారా? ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి? ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు, అడ్డంకులు, అవాంతరాలు ఏంటి? మేము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం గతంలో అనేక మీడియా సమావేశాల్లో కూడా. హ్మ్. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో హ్మ్. మాకు తప్పకుండా కూటమి ప్రభుత్వం వస్తే హ్మ్. మా బకాయిలతో సహా మాకు అన్ని కూడా అప్డేట్ చేస్తారనే ఒక నమ్మకంతో హ్మ్. ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడంలో కూడా కీలక పాత్ర వహించారు. హ్మ్. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు హ్మ్. కనీసం ప్రభుత్వం మా వైపు చూడలేదు, మా వైపు మాట్లాడలేదని, హ్మ్. సంవత్సరం తర్వాత కూడా మాట్లాడలేదని చాలా ఆవేదన చెందాం. హ్మ్. దానికి అనుగుణంగానే హ్మ్. లాస్ట్ ఇయర్ అంటే 2025లో హ్మ్. జూన్ లో మేము రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఏపీ చేసి అమరావతి పక్షాన, హ్మ్. అయ్యా మీరు ఇంకా కనీసం మాతో చర్చించకపోతే హ్మ్. మేము వేరే గత్యంతరం లేదు, రానున్న 3 మాసాల్లో సమావేశాలు నిర్వహించుకొని హ్మ్. ఉద్యమానికి వెళ్ళటం తప్ప వేరే మా గత్యంతరం కనిపించట్లేదు, హ్మ్. మా సమస్యలే మీరు చర్చించట్లేదు, హ్మ్. కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలన్నీ హ్మ్. ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు, హ్మ్. మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు లేదని చెప్పి మేము స్పష్టంగా మాట్లాడినప్పుడు, హ్మ్. అప్పుడు వెంటనే గౌరవ సిఎస్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి, హ్మ్. తదనంతరం వారు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఓకే. 18/10 హ్మ్. అంటే కరెక్ట్ గా దీపావళికి 2 రోజుల ముందున హ్మ్. 18/10 గౌరవ మంత్రివర్యులు హ్మ్. ముగ్గురిని, అంటే 3 పార్టీల నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి, హ్మ్. టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి ముగ్గురిని హ్మ్. పయ్యావుల కేశవ్ గారి యొక్క నాయకత్వంలో హ్మ్. ముగ్గురు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే. అదే రోజు ఉదయం హ్మ్. చేసి మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి సిఎస్ గారి ద్వారా, హ్మ్. మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చెప్పి అన్నారు. హ్మ్. చెప్పాం మేము, హ్మ్. మీ ఆర్థిక పరిస్థితి తెలిసాయి కాబట్టే హ్మ్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆగి ఉన్నాం. ఓకే. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన అప్పు అది, హ్మ్. ప్రభుత్వం మాకు అప్పు పడింది, హ్మ్. మా డబ్బులు వాడుకుంది, ఓకే.